చదువుకున్న వాళ్ళని దయచేసి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా ఎవరైనా సరే నేనేమంటే ఆలోచిద్దాం. రాజధాని అంటే ఏమేం కావాలి సార్? ఒక సెక్రటేరియట్ కావాలి, ఒక అసెంబ్లీ కావాలి, ఒక హైకోర్టు కావాలి, ఒక రాజ్భవన్ కావాలి, ఇతర గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా అక్కడ ఉండాలి, చాలు కదా సార్. అప్పుడు అక్కడికి వచ్చే ఆయా పనుల మీద వచ్చేవాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానివ్వండి జరిగేది, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తమకు తాముగా పెరిగిపోతారు, అభివృద్ధి చేసేసుకుంటారు. ఏమండి, ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఒక రైల్వే స్టేషన్ కానివ్వండి, ఒక బస్ స్టాండ్ కానివ్వండి, అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, గన్నవరంలో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కడితే సరిపోద్ది కదా. వీటికి సుమారు 10-15 వేల ఎకరాలకు మించి ఎందుకు అవసరం అవుతుంది అంటే ఈ అవసరాలతో సరిపోయేటటువంటి రాజధానికి మీరు 50,000 ఎకరాలు ఇబ్బందులు పెడుతూ మీరు తీసుకొని చేయటం అనేది ధర్మమా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. రైట్, మీరు ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు. ల్యాండ్ ఎక్విజేషన్ అసలు చేయలేడు చంద్రబాబు, ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అలాంటి చట్టం ఉంది, అలాంటి నేలలు కాబట్టి. ఇవాళ తిరిగి మళ్ళా ఆ 53,000 ఎకరాలు అన్నప్పుడు ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు, మనందరం చూసాం, సింగపూర్ని తలదన్నేటటువంటి రాజధాని నిర్మిస్తాను, ప్రపంచ స్థాయిలో నేను చేస్తాను అని చెప్పి అన్నటువంటి చంద్రబాబు నాయుడు, మాకు డబ్బులు ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి అదే సంపాదించుకుంటుంది, నేను సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అప్పులు రాజధాని పేరు మీద తీసుకొచ్చాడు, ఎంతవటికి పని అయింది సార్, ఎంతవరకు అభివృద్ధి చెందింది అని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళా ఇంకొక 50,000 ఎకరాలకి రెండవ దశకి ల్యాండ్ పూలింగ్కి మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ మేము చట్టబద్ధత చేసుకొస్తున్నాము, భవిష్యత్తులో ఎవరు దీన్ని కదపకుండా అంటే నేను వ్యక్తిగతంగా రాజధానికి చట్టబద్ధత వద్దు అని చెప్పి నేనేమల్లా అనను కూడా. ఓకే, కానీ అసలు ఆ చట్టబద్ధత కన్నా ముందు ఆ అవసరం ఎందుకు మీకు కలిగింది అనే దాన్ని ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. అవసరం ఎందుకు కలిగిందయ్యా అంటే సార్, మీరు మీ బినామీ మనుషులతోటి కొన్నటువంటి భూములన్నిటినీ మీరు రెగ్యులరైజేషన్ కింద లేదా కదలకుండా లక్షల కోట్ల ఆస్తి సంపాదించుకోవటానికి మీరు వేసిన దానికి చట్టబద్ధత కల్పించుకోవడానికి ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు చట్టబద్ధత తీసుకొని వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మి మొట్టమొదటి ఫేజ్ 1లో 33,000 ఎకరాలు సుమారు 7 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రైతన్నలకి మీరు టైం బౌండ్ తోటి ఇచ్చినటువంటి డెవలప్ చేసి ఇస్తాను ప్లాట్లు అని చెప్పి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కింద ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా మేము ఇంతవరకు నెరవేర్చలేకపోయాము